హాయ్. ఈ రూబిక్స్ L3x3 ఎలా సాల్వ్ చేయాలో మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో వరకు చెప్పాను. ఇప్పుడు ఇవాళ పార్ట్ 4 చెప్తా. ఇప్పుడు పార్ట్ 1లో మనం ఏం నేర్చుకున్నాము అంటే వైట్ ప్లస్ ఎలా చేయాలి నేర్చుకున్నాం. పార్ట్ 2లో ఏం నేర్చుకున్నామంటే ఫస్ట్ లేయరు ఇలాగా సేమ్ కలర్ రెడ్ ఉంటే ఇక్కడ సెంటర్లో రెడ్ ఉంటే ఇవన్నీ రెడ్, సెంటర్లో గ్రీన్ ఉంటే ఇవన్నీ గ్రీను, సెంటర్లో ఆరెంజ్ ఉంటే ఇవన్నీ ఆరెంజ్, సెంటర్లో బ్లూ ఉంటే ఇవన్నీ బ్లూ. ఈ ఫస్ట్ లేయర్ అని వచ్చేట్లు నేర్చుకున్నాం. సెకండ్ అది పార్ట్ 2లో అయిపోయింది. పార్ట్ 3లో ఏం నేర్చుకున్నాం? సెకండ్ లేయర్ ఇక్కడ బ్లూ ఉంటే ఇవి కూడా బ్లూ, ఇవి కూడా బ్లూ. ఫస్ట్ సెకండ్ లేయర్స్ బ్లూ. నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ లేయర్స్ రెడ్, నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ లేయర్స్ గ్రీన్, నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ లేయర్స్ ఆరెంజ్. ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో నేర్చుకున్నాం. ఈ ముందరేమో అంతా వైట్లు అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏంటంటే పార్ట్ 4కి, ఈ పార్ట్ 4 ఇప్పుడు చెప్తున్నాను. పార్ట్ 4లో ఏంటంటే ఈ వైట్ దాన్ని మీరు రివర్స్ చేయండి. ఈ వైట్ ఫేస్ని రివర్స్ చేయండి. రివర్స్ చేస్తే మీకు ఇక్కడ ఎల్లో సెంటర్ వస్తుంది. ఈ ఎల్లో సెంటర్కి ఎలా ఉండాలంటే మీకు ఎల్లో ప్లస్ తయారు చేయాలి. ఎలా అయితే మనం వైట్ ప్లస్ తయారు చేసామో అలాగే ఇప్పుడు ఎల్లో ప్లస్ తయారు చేయాలి. ఎల్లో ప్లస్ అంటే ఏంటి? ఇక్కడ ఒక ఎల్లో, ఇక్కడ ఒక ఎల్లో, ఇక్కడ ఒక ఎల్లో, ఇక్కడ ఒక ఎల్లో, ఇక్కడ ఒక ఎల్లో. లక్కీగా మీకు ఇక్కడ ఒక ఎల్లో, ఇక్కడ ఒక ఎల్లో వచ్చేసాయి. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఒక ఎల్లో, ఇక్కడ ఒక ఎల్లో తీసుకురావాలి. ఇప్పుడు ఇలా తీసుకురావడానికి మనకి 3 రకాలుగా ఈ క్యూబిక్స్ వస్తుంది. ఒక్కోసారి ఇక్కడ ఎల్లో, ఇక్కడ ఎల్లో కూడా ఉండదు. ఫస్ట్ టైప్ ఎలా ఉంటుందంటే ఓన్లీ ఒక్క ఎల్లో ఇక్కడ ఒకటే ఉంటుంది, మిగతా అన్నీ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. దాన్ని పేరు డాట్ ప్లస్ అంటారు. రెండోది ఏంటంటే ఇలాగా ఎల్ షేప్లో ఉంటుంది. మీకు ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఎల్ షేప్లో స్టార్టింగే అలా వస్తుంది. ఇంకా మూడోది ఏంటంటే ఇలాగ మీకు ఇక్కడ ఒక ఎల్లో, ఇక్కడ ఒక ఎల్లో, ఇక్కడ ఒక ఎల్లో, ఇలా హారిజాంటల్గా 3 ఎల్లోలు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఫార్ములా ఉపయోగించి సపోజ్ డాట్ ఉందనుకోండి, దాన్ని ఎల్ షేప్లోకి తీసుకురావాలి. తర్వాత ఎల్ షేప్ని హారిజాంటల్ షేప్లోకి తీసుకురావాలి. ఇదన్నమాట. వీటిలన్నిటికీ కూడా ఒకటే ఫార్ములా, సింపుల్ ఫార్ములా ఏంటంటే ఇది FRU R డాష్ U డాష్ F డాష్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఈ FRU అనేది ఒక సెట్, అందుకని ఒక గ్రూప్ కింద తీసుకోండి. ఇక్కడ R డాష్ U డాష్ F డాష్ అనేది ఇంకో గ్రూప్ కింద గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ దానికి డాష్లు ఉండవు, సెకండ్ దానికి మట్టుకు అన్నిటికీ డాష్లు ఉంటాయి. R డాష్ U డాష్ F డాష్. ఇప్పుడు మీకు FRU అంటే ఏంటి, R డాష్ U డాష్ F డాష్ అంటే ఏంటి చెప్తా. ఫస్ట్ దీన్ని ఫ్రంట్ ఫేస్ అంటారు. మీకు ఎదుర్కొన్నా ఉన్నదాన్ని ఫ్రంట్ ఫేస్ అంటారు. F చేత డినోట్ చేస్తారు. ఈ మీకు రైట్ సైడ్ ఉన్నదాన్ని రైట్ R అంటారు, లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని L అంటారు, పైన ఉన్నదాన్ని అప్పర్ అంటే U అంటారు, బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని B అంటారు, డౌన్ ఉన్నదాన్ని D అంటారు. ఇలాగ మొత్తం అంతా కూడా మీకు తెలియాలి, చాలా ఈజీగా. తర్వాత F అంటే ఏంటి, F డాష్ అంటే ఏంటి? F అంటే సపోజ్ ఇక్కడ క్లాక్ ఇలా ఉందనుకోండి, మీకు ఎదురుకుండా క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనుక ఈ లేయర్ని తిప్పితే దాన్ని F అంటారు. చూడండి 6, 7, 8, 9, 12 అలా ఉంటుంది కదా, అంటే ఇలా తిప్పుతాం, అది క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే దీన్ని F అంటారు. ఓకే. మరి F డాష్ అంటే ఏంటి? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే వెనక్కి తిప్పడం. ఈ Fనే F డాష్ అంటే ఏంటంటే ఇలా వెనక్కి తిప్పడం, అంతే, అయిపోయింది. నెక్స్ట్ U అంటే ఏంటి? అప్పర్ లేయర్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పడం. అంటే ఇది క్లాక్ ఇలా ఉందనుకోండి, ఇప్పుడు క్లాక్ వైజ్ అంటే ఇలాగా, ఇది U, అంతే. ఓకేనా. తర్వాత U డాష్ అంటే ఏంటి?
యాంటీ క్లాక్ వేలో తిప్పడం, ఇది యూ డాష్. ఓకే, మళ్ళీ దాని ప్లేస్లో దాన్ని పెట్టేశాను. ఇప్పుడు ఆర్ అంటే ఏంటి, ఇది మీకు ఇలా చూస్తున్నారు కాబట్టి మీకు ఫ్రంట్ ఇది కాబట్టి ఇది రైట్ సైడ్ అవుతుంది మీకు. ఇది ఆర్ని ఇక్కడ క్లాక్ పెట్టారు అనుకోండి, ఆర్ అంటే ఏంటి, క్లాక్ వై డైరెక్షన్లో తిప్పడం, ఇది కిందకి తిప్పడం. ఆర్ డాష్ అంటే ఏంటి, యాంటీ క్లాక్ వేలో తిప్పడం, అంటే వెనక్కి తిప్పడం. అంతే, ఇది నేర్చుకుంటే చాలు. ఇప్పుడు మనం ఇక్కడ ఎల్లో ప్లస్ రావటం కోసం, అంటే ఇక్కడ 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 ఆల్రెడీ ఉన్న ఎల్లో ఇక్కడ కూడా రావాలి, ఇక్కడ కూడా ఎల్లో రావాలి, అప్పుడు ఎల్లో ప్లస్ వస్తుంది. దీనికి రావడం కోసం ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఏంటది, అది ఇప్పుడు అప్లై చేస్తాను నేను, చూడండి. ఎఫ్ అంటే ఇది ఎఫ్, తర్వాత ఆర్, ఆర్ అంటే ఇది, తర్వాత యు ఇది, తర్వాత ఆర్ డాష్ ఇది, తర్వాత యూ డాష్, తర్వాత ఇది, తర్వాత ఎఫ్ డాష్ ఇది. ఇప్పుడు ఏమొచ్చింది మనకి, ఎల్ వచ్చినప్పుడు మీకు ఎలా ఉండాలంటే ఒరిజినల్ ఇలా ఉండకూడదు, రివర్స్ సెల్ కింద ఉండాలి, ఇలా ఉండాలి. ఓకే, ఇదే ఫార్ములాని అప్లై చేయండి, దీన్ని ఏమి డిస్టర్బ్ చేయొద్దు. ఆఖరికి మీకు ఎల్లో ప్లస్ వచ్చేస్తుంది. మళ్ళీ చూడండి, ఎఫ్ రిపీట్ చేయడం, ఎఫ్ ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్. మళ్ళీ అప్లై చేయండి, రాలేదు కదా, మళ్ళీ అప్లై చేయడం. స్పీడ్గా అప్పుడు చేస్తాను చూడండి. ఎఫ్ ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్. మళ్ళీ ఎఫ్ ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్. మళ్ళీ అప్లై చేయండి. ఎఫ్ ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్. మళ్ళీ ఎఫ్ ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్. మరి ఎఫ్ ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్. ఏమి మార్పు రావట్లేదు అనుకోండి, మీరు కాస్త ఇటు మార్చచ్చు, ఇలా మార్చండి. ఇది కూడా ఏళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు చేయండి. ఎఫ్ ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్. ఇలా ఉంది, కరెక్టే. ఎఫ్ ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్. ఎఫ్ ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్.
మరి ఎఫ్ ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ ఎఫ్ డాష్. మరి ఎఫ్ ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ ఎఫ్ డాష్. మరి ఎఫ్ ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ ఎఫ్ డాష్. ఇంకా రాలేదు. ఇప్పుడు చేయండి. ఎఫ్ ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ ఎఫ్ డాష్. ఇప్పుడు చేయండి. ఇంకా రాలేదు. హారిజాంటల్ రావాలి. ఇప్పుడు ఎఫ్ ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ ఎఫ్ డాష్. ఇది హారిజాంటల్ వచ్చేసింది. ఏం కంగారు పడకూడదు, వస్తుంది నిమ్మడంగా. ఇప్పుడు ఈ హారిజాంటల్ ఎప్పుడు ఇలా ఉండకూడదు. హారిజాంటల్ అంటే ఎప్పుడు మన బేస్కి, ఈ భూమికి ప్యారలల్గా ఉండాలి. ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే మీకు వస్తుంది. ఈ ప్లస్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టి చేస్తే మీకు ఎప్పటికీ రాదు. ఓకే, ఇప్పుడు ఇలా పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు రాలేదు, అది ఇలా పెట్టినప్పుడు రాదు. కానీ ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టకూడదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫార్ములా. ఎఫ్ ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ ఎఫ్ డాష్. మళ్ళీ సేమ్ ఫార్ములా అప్లై చేయండి. ఎఫ్ ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ ఎఫ్ డాష్. మళ్ళీ సింపుల్ అప్లై చేయండి. ఎఫ్ ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ ఎఫ్ డాష్. అదిగో ఎల్లో ప్లస్ వచ్చేసింది. చూసారా, ఎల్లో ప్లస్ వచ్చేసింది. ఈ రకంగా మీరు చేయాలి. ఈ మిగతా ఏమీ డిస్టర్బ్ చేయకూడదు, అలాగే ఉంటాను ఉంచండి. ఈ కింద వైట్లు ఇవన్నీ వచ్చాయి ఏంటని కంగారు పడకండి. ఇక్కడ వైట్ రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, మనకి మెయిన్ ఇదనమాట, ఎల్లో ప్లస్ రావాలి. ఓకే, థ్యాంక్ యూ.